కొంచెం ఆయిల్ వేసి 4 జీడిపప్పు గింజలు, ఒక ఇలాచి, కొంచెం పట్ట ఆయిల్ వేస్తున్నాను. చిన్న ఆనియన్ 4 ఆనియన్ తీసుకున్నా చిన్నగా. తయారు చేసే విధానాన్ని నేను ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను. ఎక్కడ ఫిక్స్ చేయకుండా ఒక్కొక్కటి వేస్తున్నాను చూడండి. నేను స్పెషల్గా ఎగ్ కట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇలా చేస్తున్నాను చూడండి. బాగా వాడింది. నేను ఇది మిక్సీకి వేయాలా, నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను. దానికి కొంచెంసేపు ఆరినిచ్చి మిక్సీకి పడతాను. నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 2 చిటికీలు పసుపు పొడి వేసాను. దీంట్లో కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి 3 యాడ్ చేసేసాను. దీంట్లో మిక్సీకి పట్టేదానికని యాడ్ చేసేసాను. ఇలాగ సౌల్లో వాడిచి చేస్తే కర్రీ టేస్ట్ వస్తుంది. అందువల్ల నేను సౌల్లో వాడుచున్నాను. గ్యాస్ అంటే ఇచ్చాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి పోపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం చిటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, నేను ఇంతవరకు సౌర్లో వేసుకున్నాను కదా ఆ మసాలా. ఇట్లా కొంచెం ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేస్తున్నాను. అలాగే 2 నిమిషాలు ఉడకాలి. ఎందుకంటే ఇంత సముద్రంలో వాడిచింది కాబట్టి, ఆయిల్లో బాగా వాడిచాను కాబట్టి ఇప్పుడు కొంచెంసేపే నేను ఉడకనిస్తున్నాను. వాటర్ వేస్తున్నాను. నాకు తగినంత వాటర్ మనం వేసుకోవచ్చు. మన కర్రీ ఎంతవరకు కావాలో అంతవరకు మనం వాటర్ వేసుకోవచ్చు. పులుసు బాగా కాగుతుంది. 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడే మనం కారం,
పువ్వు అంతా కరెక్ట్గా ఇప్పుడే చూసుకోవాలా, మళ్ళీ వేసేదానికి కుదరదు కాబట్టి మనం కారం ఏదైనా తక్కువైనా మళ్ళీ వేసుకోలేము. ఇప్పుడే నేను టేస్ట్ చేస్తున్నాను. నాకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నేను గుడ్డి వేస్తున్నాను. ఐదు గుడ్లు తీసుకున్నాను నేను. అయితే నేను కొంచెంసేపు మూత వేసేస్తున్నాను. కొంచెం దాలి నేను మూత తీస్తాను ఒక 2 నిమిషాలు దాన్ని. 2 నిమిషాలు అయింది. సన్న మంటలోనే పెట్టున్నాను నేను కర్రీ. చూడండి, ఇలాగా మనం గుడ్డుని ఇలాగ తీసుకొని మనం ఇలాగ ఉల్టా చేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసి మనం ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కర్రీకి బాగా ఉప్పు కారం బాగా పడుతుంది దీనికి. సపరేట్గా వచ్చేసి సపరేట్గా వచ్చింది. చూడండి, కింద లేదు, అంటుకోలేదు. సన్న మంటలో ఉడికింది కాబట్టి లవలగా వచ్చింది మనకి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నేను ఐలో మంట పెడుతుంటా. ఇది కర్రీ రిఫర్ ఇలాగ చేయాలి. అక్కడ మీరు కూడా చూసి ఎలా ఉన్నదో మీరు చేసుకొని తిని ఎలా ఉన్నదని మాకు కామెంట్ పెట్టండి. మాకైతే బాగా కుదిరింది, చాలా బాగా విడివిడిగా వచ్చాయి. చూడండి, అలాగే మీరు చేసుకోండి ఫ్రెండ్, చేసుకోండి, తినండి, టేస్ట్ చూడండి. కర్రీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్, నేను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్. చాలా బాగుంది. మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. మీరు చూసి చేసి నన్ను ప్రోత్సహించండి. మీరు ప్రోత్సహించాలంటే మీరు చూసి కామెంట్ పెట్టేదాన్ని బట్టి, మీరు షేర్ చేసేదాన్ని బట్టి, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని బట్టి నేను ఇంకో 2 వీడియోలతో మీ ముందుకు వచ్చేదానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సరే, చూడండి ఫ్రెండ్స్, ఇంతే దీని తయారీ విధానాన్ని. బాయ్ ఫ్రెండ్, ఉంటాను ఫ్రెండ్.